యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే చదువుదాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబు చేసిన ప్రార్థన అతనికి ఏం కలుగు చేసింది అని అంటే క్షేమస్థితిని కలుగు చేసింది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఇక్కడ యోబు ఎప్పుడైతే ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నాడో అప్పుడు తన జీవితంలోకి క్షేమము అనేది వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వెంత ప్రార్థన చేస్తే అంత క్షేమం నీ కుటుంబానికి ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే, నీ జీవితంలో ఎంత నీ ప్రార్థనా సమయాన్ని పెంచుకుంటే అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు, అంతగా నువ్వు దీవించబడతావు. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ ప్రార్థన సమయాన్ని పెంచుకోమని దేవుని సేవకునిగా నేను చెప్తా ఉన్నాను. దయచేసి ప్రార్థించండి. అన్నం తినేటప్పుడు కాదు ప్రార్థన. కొంతమంది కంచంలో పెట్టినటువంటి ఆ ఆహారానికి చేస్తారు ప్రార్థన. ప్రభువా, ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచండి, ఈ ఆహారాన్ని పెట్టిన వారిని దీవించండి. తినేటప్పుడు చేసుకుంటావు ప్రార్థన. అలా ప్రార్థన చేయడం కూడా కొంతమంది ప్రార్థనలో ఎదగడం అనుకుంటారు. కొంతమంది బయటికి వెళ్ళేటప్పుడు ఆ బీరువాకు ముఖం పెట్టి ఏం చేస్తారో తెలియదు, అలాగే వచ్చేస్తారు బయటికి. అలా ప్రతిరోజు చేయడం కూడా ప్రార్థనలో బలపడిపోవడమే అనుకుంటారు చాలామంది. పడుకునేటప్పుడు ప్రభువా, ఈ రాత్రి అంతా కూడా పీడకలలు రాకుండా, ఏ దయ్యం నా కాలు చెయ్యట్టుకుని లాక్కుపోకుండా నాకు సహాయం చేయ ప్రభువా, ఏ సప్పుడులు వినబడకుండా నాకు సహాయం చేయ ప్రభువా, ఈ రాత్రి అంతా కూడా నా చుట్టూ నీవు ఉండు, నువ్వు కూడా పడుకోకుండా నీ దూతల్ని కాపలా పెట్టి నాకు ఈ రాత్రి మంచి నిద్ర ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసి పడుకుంటారు. ఇలా 3 పూట్ల ప్రార్థిస్తూ జీవించడం కొంతమంది ప్రార్థనలో పొలోమంటూ బలపడిపోవడం అనుకుంటున్నారు. కానే కాదు. నువ్వు ఏ విషయాలు దిగజారిపోతున్నావో ఆ విషయాలు ప్రభు సన్నిధిలో పెట్టి దేవుని క్షమించమని అడుగుతూ ప్రార్థించేటువంటి పరిస్థితులు మనలో ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఇక్కడ యోబు తన స్నేహితుల నిమిత్తం ఈరోజు అనేక సమస్యల కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఎందుకనంటే చాలా ప్రతికూల పరిస్థితులు మన చుట్టూ చోటు చేసుకున్నాయి. ఎంతో బాధను కొన్ని రాష్ట్రాల వారు అనుభవిస్తున్నారు. కొంతమంది దైవ సేవకులు చంపబడ్డం, అనేక మంది క్రైస్తవులు బాధించబడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దేశ క్షేమం కోసం, సువార్త ప్రకటన కోసం, అదేవిధంగా సువార్థికుల కోసం, దేశంలో ఉన్నటువంటి క్రైస్తవుని కోసం, అదేవిధంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ నాయకుల కోసం, రాష్ట్ర నాయకుల కోసం మనందరూ కూడా ప్రార్థించాలి. మనకు నాయకులుగా ఉన్నటువంటి వారి కోసం ప్రార్థించమని బైబిల్ చెప్తా ఉంది. ఇలా అనేకుల నిమిత్తము యోబు స్నేహితుల నిమిత్తము చేస్తే ఈరోజు పిల్లరా మనం అనేకుల నిమిత్తం మనం ప్రార్థించే వారిగా ఉండాలి. మనల్ని బాధ పెడుతున్న వారిని నిమిత్తం కూడా మనం ప్రార్థించాలి. మనల్ని ఇబ్బంది పెడుతున్న వారి నిమిత్తం కూడా మనం ప్రార్థించాలి. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిని బట్టి నువ్వు చొరవ తీసుకుని తిరగబడాల్సిన అవసరం లేదు. దేనికి కూడా నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతి పరిస్థితిని బట్టి ప్రియ సహోదరి సహోదరుడా మనం ప్రార్థన చేస్తే చాలు. నేను అంటాను, నువ్వు చేసేటువంటి అనేకమైన ప్రయత్నాలు కన్నా ప్రార్థన అనే ఆయుధమును పట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే చాలు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని ఆయన జరిగిస్తాడు. మనము రాబోతున్న దినాల్లో ఆ ప్రార్థన అనుభవం కలిగి ప్రార్థన ద్వారా మనం ముందుకు వెళితే క్షేమాన్ని, దేశంలో క్షేమం మనం చూస్తాం ప్రార్థించడం ద్వారా, రాష్ట్రంలో క్షేమం మనం చూస్తాం ప్రార్థించడం ద్వారా, అదేవిధంగా మన ప్రాంతంలో క్షేమం మనం చూస్తాం ప్రార్థించడం ద్వారా, మన కుటుంబంలో క్షేమం మనం చూస్తాం ప్రార్థించడం ద్వారా. కాబట్టి ప్రార్థన అనే అనుభవాన్ని ఈరోజు మనం కలిగి ముందుకు వెళ్ళే వారిగా ఉందాం. మనం ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన నీకు క్షేమ స్థితిని ఇస్తుంది అని దేవుని సేవకుని నేను చెప్తా ఉన్నాను. ఈ ప్రార్థన నీకు రెండింతల అభివృద్ధిని కలుగు చేస్తుందని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను.